నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్. ఈ వీడియోలో మనం పార్కిన్సన్ గురించి మాట్లాడబోతున్నాం. చాలా సార్లు పార్కిన్సన్ రోగి వచ్చి అడుగుతారు, డాక్టర్ గారు, నేను ప్రతిరోజు జాగింగ్‌కి వెళ్తాను, వ్యాయామం చేస్తాను, యోగా చేస్తాను, ఇంటి ఆహారం తింటాను, అయినా నాకు పార్కిన్సన్ ఎందుకు వచ్చింది అని. ఇప్పుడు రోగి ఇలా ప్రశ్నలు అడిగినప్పుడు, అతను పూర్తిగా ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తున్నానని చెబుతున్నప్పుడు కూడా అతనికి పార్కిన్సన్ లాంటి వ్యాధి వస్తోంది. అప్పుడు అతనికి సమాధానం చెప్పడం మీకు చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు చూస్తే ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయండి, జాగింగ్ చేయండి, మంచి ఆహారం తినండి, ఇంటి ఆహారం తినండి అని చెబుతున్నారు. ఎందుకంటే మనం వ్యాధుల నుంచి దూరంగా ఉండాలని కోరుకుంటున్నా. మనమంతా జీవితాంతం వ్యాధుల నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తేను కూడా చివరికి మనకు వ్యాధి వస్తే ఆ తర్వాత డాక్టర్కు కూడా సమాధానం చెప్పడం కష్టమవుతుంది. కానీ మనం లోతుగా వెళ్ళి రోగిని ఇలాంటి ప్రశ్నలు అడిగితే మనకు సమాధానాలు దొరకడం మొదలవుతుంది. అక్కడే మనకు ఈ రోగికి ఎందుకు పార్కిన్సన్ వచ్చింది అనేది తెలుస్తుంది. అదే విషయాన్ని ఈ వీడియోలో మనం చర్చించబోతున్నాం. దీని ద్వారా మీరు అర్థం చేసుకుంటారు. ఎంతగా మీరు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించినా, ఎంతగా వ్యాయామం చేసినా, మీ జీవితంలో ఒక్కటి అయినా తప్పుగా ఉంటే, అది శారీరకమైన, భావోద్వేగమైన దాని ప్రభావం మీ మొత్తం శరీరంపై పడుతుంది. అది మీ మెదడు అయినా సరే. అందువల్లే పార్కిన్సన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మరి మొదటగా మనం ఆ కారణం గురించి మాట్లాడదాం. దానివల్లే పార్కిన్సన్ కనిపిస్తుంది. అది నైట్ డ్యూటీ. ఇప్పుడు నైట్ డ్యూటీ అనేది చాలా పనులకు అవసరం. చాలాసార్లు రైల్వే ఉద్యోగులు వస్తారు. వాళ్లకు రాత్రి ట్రైన్ నడపాల్సి వస్తుంది. రాత్రంతా నిద్రపోలేరు. వాళ్ళ కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి ఉంటారు. అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుంటారు. అందుకే మనం చూస్తే నైట్ డ్యూటీ చేసే వాళ్లలో పార్కిన్సన్ ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తిన్నా, ఎంత వ్యాయామం చేసినా కానీ మీ రొటీన్‌లో రాత్రి నిద్రపోకపోవడం అదే పార్కిన్సన్ రావడానికి ఒక పెద్ద కారణం అవుతుంది. రెండవది మనకు కనిపించే పెద్ద కారణం షార్ట్ స్లీప్. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రతిరోజు ఉదయం పార్క్‌కి వెళ్లి స్నేహితులతో కలిసి వ్యాయామం చేయడం ఇష్టం. ఇది మంచి విషయం. కానీ అతను రాత్రి కొంచెం ఆలస్యంగా నిద్రపోతాడు. అతను రాత్రి 12 గంటలకు నిద్రపోతాడు. ఉదయం 6 గంటలకు లేచిపోతాడు. ఇప్పుడు అతని వయసు 60, 70 సంవత్సరాలు అయింది. ఇలాంటి సమయంలో అతను తన నిద్రను పెంచుకోవాలి. కానీ అక్కడ నిద్ర తగ్గిపోతోంది. ప్రోస్టేట్ సమస్యలు వస్తున్నాయి. యూరిన్ కోసం మీరు రాత్రంతా లేచిపోవాల్సి వస్తోంది. అందువల్ల మీ నిద్ర డిస్టర్బ్ అవుతుంటే, గంటలు తక్కువగా ఉంటే కూడా రోగిలో పార్కిన్సన్ అభివృద్ధి చెందే అవకాశాలు చాలా ఎక్కువగా పెరుగుతాయని మనం చూస్తాము. మన నిద్ర కనీసం 8 గంటలు ఉండాలి. అది రాత్రి నిద్ర. పగటి నిద్ర కాదు, రాత్రి 8 గంటల నిద్ర ఉండాలి మరియు అందులో అంతరాయాలు చాలా తక్కువగా ఉండాలి. ఎక్కువలో ఎక్కువ ఒకసారి మాత్రమే. మీరు రాత్రి 2 సార్లు, 3 సార్లు యూరిన్ కోసం లేచిపోతే పార్కిన్సన్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఎందుకంటే లేచిన తర్వాత మళ్ళీ నిద్రపోవడానికి సమయం పడుతుంది. ఈ అలవాటు కొనసాగుతూనే ఉంటే మీ శరీరంలో మొదటిగా అలసట వస్తుంది, ఆకలి తగ్గిపోతుంది, బలహీనత వస్తుంది. అదంతా తర్వాత మీకు పార్కిన్సన్ లక్షణాలు మొదలవుతాయి. కాబట్టి దీన్ని మీరు సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. మూడవది చాలా పెద్ద కారణంగా కనిపించేది అదే ఓవర్ థింకింగ్. మనం ఏదైనా విషయాన్ని గురించి ఓవర్ థింక్ చేస్తూనే ఉంటాం. నా దగ్గరే ఎందుకు జరిగింది? లేదా మా కుటుంబంలో ఎందుకు దురదృష్టకరమైన సంఘటన జరిగింది? నా అన్నయ్య నాకు ఎందుకు మోసం చేశాడు? లేదా నేను అతనికి ఏమీ చెయ్యలేదు కదా? మనమిది ఆలోచనల ప్రక్రియలో ఒక లూప్‌లో చిక్కుకుని నిరంతరం దాని గురించి ఆలోచిస్తూ ఉంటే, మనం ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తిన్నా, ఎంత మంచి వ్యాయామం చేసినా, మన మెంటల్ స్టేట్ మాత్రం దెబ్బతింటుంది. దీనివల్ల కూడా మనకు పార్కిన్సన్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మరియు నాల్గవ ముఖ్యమైన కారణం మనకు కనిపించేది అది ఫ్యామిలీ హిస్టరీ. మీ తల్లిదండ్రుల్లో ఎవరికైనా పార్కిన్సన్ ఉంటే, మీకు కూడా అది వచ్చే అవకాశాలు ఆటోమేటిక్‌గా పెరిగిపోతాయి. మీరు యోగా టీచర్ అయినా, ఎక్సర్సైజ్ చేసినా, స్పోర్ట్స్ టీచర్ అయినా, జీవితాంతం మంచి ఎక్సర్సైజ్ చేసి, మంచి ఆహారం తీసుకున్నా కూడా మీకు పార్కిన్సన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది మీ కుటుంబంలోనూ కొనసాగుతూ వస్తోంది. కాబట్టి మీకు పార్కిన్సన్ ఉంటే మీరు మీ తల్లిదండ్రుల వైపు కూడా చూడాలి. అక్కడ చూడండి, అక్కడ పార్కిన్సన్ ఉందా లేదా అని. ఉంటే వాళ్లకు ఏ వయసులో మొదలైంది? మీ వయసు కూడా అదే దగ్గర ఉందా? లేదా మీరు చాలా చిన్న వయసులో ఉన్నారా? వాళ్లకు 60వ దశకంలో వచ్చింది. మీకు 30వ దశకంలో వస్తోంది అంటే అది చాలా పెద్ద సమస్య. ఈ త్వరగా ప్రారంభమయ్యే పార్కిన్సన్‌కు ఏ కారణం ఉన్నా దాన్ని మీరు తొలగించాల్సిందే. మీరు దీన్ని తొలగించకపోతే 60వ దశకానికి వచ్చేసరికి మీరు పూర్తిగా మంచానికి పరిమితమవుతారు. కాబట్టి మీ శరీరంపై పనిచేయడం తప్పనిసరి.
మరొక విషయం గుర్తుంచుకోవాలి, ఏ పరిస్థితిలోనూ మీ శరీరాన్ని బలహీనంగా మారనివ్వకూడదు. మీరు తినే త్రాగే విషయంలో అంతగా నియంత్రణ పెట్టి బలహీనత రావడం లేదా బరువు తగ్గడం మొదలయ్యేలా చేయకూడదు. మీ బరువు స్థిరంగా ఉండాలి. ఫ్యాట్ ఉంటే దాన్ని మసిల్స్గా మార్చుకోండి. కానీ బరువు తగ్గడం మాత్రం చేయకూడదు. ఎందుకంటే మీరు బరువు తగ్గడం మొదలు పెడితే, బలహీనత రావడం మొదలైతే, ఇక్కడ గుంతలు పడటం మొదలైతే ఇది చాలా ప్రమాదకరం అవుతుంది. ఎందుకంటే అలాంటి రోగిని తిరిగి కోలుకోవడానికి చాలా కష్టపడాలి. కాబట్టి ఎవరైనా పార్కిన్సన్ రోగిని చూసినప్పుడు ఇలా చూడండి. మీ ఇంట్లో ఉంటే టెంపుల్ ప్రాంతాన్ని ఇలా ఉంచాలి. టెంపుల్ ప్రాంతంలో ఇక్కడ గుంత ఉంటే, డిప్రెషన్ ఉంటే ఆ రోగి చాలా బలహీనంగా ఉన్నాడు. అతనికి తినిపించాల్సిన అవసరం ఉంది. రోగి తినడం లేదంటే అతనికి తినిపించడానికి అవసరమైతే మందులు కూడా ఇవ్వాలి. కానీ తినిపించడాన్ని మనం ఏ ధరకైనా చేయాల్సిందే. ఎందుకంటే శరీరంలో విటమిన్లు, ఖనిజాలు, బలముంటేనే శరీరం లేచి నడవగలదు. ఇప్పుడు మీరు కొంతమంది పార్కిన్సన్ రోగులను కలవాలని కోరుకుంటున్నాను. అప్పుడు మీకు పార్కిన్సన్ ఎలాంటి నష్టం చేయగలదో స్పష్టంగా అర్థమవుతుంది.